తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమయ్యాయి. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాలు గెలిచేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. బీఆర్ఎస్ తో పొత్తు లేదని సింగిల్ గానే పోటీ చేస్తామంటున్నారు కమలనాథులు. దేశంలో మోదీ గ్యారంటీ మాత్రమే నడుస్తోందని అస్సాం బీజేపీ సీఎం విశ్వశర్మ చెప్పుకొచ్చారు. ప్రజా సంక్షేమమే బీజేపీ ధ్యేయమన్నారు కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ సీట్లు సాధిస్తామన్నారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చడం లేదన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కాంగ్రెస్ కుటుంబ పార్టీలని విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణానది దగ్గర పూజలు చేసి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల. विजय संकल्प यात्रा को शुभकामनाएं देता हूं। किशन जी के नेतृत्व में 5 जगह से ऐसी यात्राएं तेलंगाना में घूम रही है। पूरा तेलंगाना भगवा रंग से रंगा जाएगा, पूरे तेलंगाना में कमल खिलेगा और यहां वादा फिरिश्त करने वाले लोगों के खिलाफ एक जन आंदोलन खड़ा होकर मोदी जी जब देश को दुनिया में नाम दुनिया में हमारे देश का बढ़ा रहा है। రైతుల రుణమాఫీ చేస్తాను, నేను రాగానే ఎకరానికి 10,000 ఇస్తాను. మహిళలు ఎంతమంది ఉన్నారు? నెలకు 2,500 రూపాయలు ఇస్తాను. వచ్చిన ఎవరికన్నా? మహాలక్ష్మి లేదు, మహారాజు లేడు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దొందే. ఈ రెండు కూడా కుటుంబ పార్టీలే, ఈ రెండు కూడా ప్రజలను మోసం చేసే పార్టీలే. నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారిని ఆస్వాదించి. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందన్నారు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. దేశంలో ఒకే గ్యారంటీ నడుస్తోందని, అది మోదీ గ్యారంటీ మాత్రమే అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బైన్సాలో బీజేపీ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. రాష్ట్రంలో ఇంకా రజాకార్ రాజ్యం పోలేదన్నారు అస్సాం సీఎం. विजय संकल्प यात्रा हमारे पूरा पार्टी का कार्यकर्ता लोग 5,500 किलोमीटर कवर करेगा। 114 असेंबली कॉन्स्टिट्यूएंसी में जाएगा, 100 से पब्लिक मीटिंग भी करेगा, 102 मंडल रोड शो भी करेगा। एक बहुत बड़ा कार्यक्रम आज से शुरू हो रहा है, सारों जगह से आज से शुरू हो रहा है। मैं तेलंगाना भारतीय जनता पार्टी का कार्यकर्ता को बहुत बहुत धन्यवाद. యాదాద్రి భువనగిరిలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సింగిల్ గానే పోటీ చేస్తుందన్నారు కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్. 6 గ్యారంటీలపై కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో బీజేపీ విజయ సంకల్ప యాత్రను కేంద్ర మంత్రి బిఎల్ వర్మ ప్రారంభించారు. లోక్సభ ఎన్నికల్లో రాముని వారసులందరూ మోదీకి ఓటేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్. బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ పొత్తు అంటే ఫస్ట్ మమ్మల్ని బట్టలు ఊడదీసి రోడ్డు మీద గ్యారంటీ మా కార్యకర్తలు కొడతారా గా పార్టీతో ఫాల్ట్ గింత పార్టీ, అది గింత పార్టీ మరి ఇంత పార్టీ. గా పార్టీతో పొత్తు మనమెందుకు పెట్టుకుంటామే? అంత ప్రచారమే, తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి. లోక్సభ ఎన్నికల కోసం పసుపు రైతులను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు ఎంపీ అరవింద్. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంకా తెలుగుదేశం మంత్రిగా వ్యవహరిస్తున్నారని, ఆయనకు పసుపు పంటపై అవగాహన లేదని ఆరోపించారు. $22 కోట్ల ఖర్చుతో నిజామాబాద్ లో నిర్మించిన కేంద్రీయ విద్యాలయాన్ని వర్చువల్ లో ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఐఐటి హైదరాబాద్ ప్రాజెక్టుని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.